రండేసి సార్, ఒక కోఇన్సిడెంట్ చూసారా? దీపికి వచ్చినప్పుడే కరెక్ట్గా మీరు కూడా వచ్చారు. కానీ నీ వాయిస్ ఎప్పట్లా లేదే. ఎనీ బ్యాడ్ న్యూస్? మీ వాయిస్ కూడా ఎప్పట్లా లేదు. ఎనీ గుడ్ న్యూస్? యా, వెరీ వెరీ గుడ్ న్యూస్. కమ్ కమ్ దీపిక, యు నో సంథింగ్? ఆయన లేడీ సుధారాణి, దీపిక వాళ్ళ అమ్మగారు, మా లవ్ ఫైల్ మీద గ్రీన్ ఇంక్ తో సంతకం పెట్టారు. దీపిక చెప్పడానికే వచ్చిందో ఏమో. కంగ్రాట్స్ దీపిక, సాధించావు. చెయ్యమండి సార్. నో, నువ్వు చేయి కలిపినందువల్లే ఇదంతా సాధ్యమైంది. యునో, you're my best friend. No, I'm your best man. పెళ్లి కొడుకు స్నేహితుడిని. One more thing. Yeah, marriage application form. ఆడంబరంగా పెళ్ళకలేదు, సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేయడానికి మేడం ఒప్పుకున్నారు. అదృష్టం, దీపిక ఇక్కడే ఉంది, ముఖ్యంగా నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ ముందే మేమిద్దరం సంతకం చేయబోతున్నాం. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. ఏంటి చూస్తున్నావు? నీ లవ్ ఇంత త్వరగా సక్సెస్ అవుతుందని నువ్వు అనుకోలేదు కదా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీ లవ్ కి నేనే కీ మ్యాన్, మీ మ్యారేజ్ కూడా నేనే బెస్ట్ మ్యాన్. తర్వాత ఈ బ్యాచులర్ పార్టీ ఎప్పుడు సార్? బ్యాచులర్ పార్టీ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీకోసం నేను ఇన్ని చేశాను, ఒక చిన్న ట్రీట్. వై నాట్, ష్యూర్లీ అ ట్రీట్. దీపిక ఇంకా సైన్ చేయలేదే? అదే కదా, ఇక్కడ ఒక్క నిమిషం. ఇప్పుడు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అదే ఒకవేళ మీ అమ్మగారి ముందు సైన్ చేయాలనుకోవడం, గుళ్ళో సైన్ చేయాలనుకోవడం, ఇలాంటి ఎనీ సెంటిమెంట్స్ ఉంటే చెప్పొచ్చు. నో సెంటిమెంట్స్. టీమ్ మహేష్, ఆ బ్యాచులర్ పార్టీ బెస్ట్ పార్టీ అవ్వాలి. బెస్ట్ హోటల్, బెస్ట్ మెనూ, బెస్ట్ డీజే, బెస్ట్ డాన్సర్స్, ఇలా అన్ని బెస్ట్ గా ఉండాలి. ఎందుకంటే నువ్వే కదా మా మ్యారేజ్ కి బెస్ట్ మ్యాన్. ఇప్పుడైనా ఒక్క మాట చెప్తుందేమో చూసావా? అంత పొగరు. సరే వదిలేరా, బంతిని ఎంత వేగంగా గోడకేసి కొడతామో అంతే వేగంగా తిరిగి వస్తుంది. నాక నమ్మకం ఉంది. ఏమిటి నువ్వు అనేది? మ్యారేజ్ అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేసేవా? అయ్యో, వాడు ఎప్పటిలాగా నీ మూడు తెలియకుండా ఏడిపించుంటాడు. నేను నిన్నే లవ్ చేస్తున్నానన్నా ఏసీ ముందు కుండ బదులు కొట్టినట్టు చెప్పుండొచ్చుగా. ఇలా చూడనిత, ఒక్కసారి చెప్పాలనుకున్నప్పుడు నోస్ కట్ అయింది చాలు. నన్ను ఇరిటేట్ చేసేశాడు. ఇక నేనుగా ఏం చెప్పను. వాడు ప్లే చేసినప్పుడు నేను కూడా ప్లే చేస్తాను. ఏం చేస్తాడో చూద్దాం. నన్ను కావాలనుకుంటే వాడే వచ్చి చెప్పని. గోంగూర 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 లేత వయసు వాడి నిన్ను అల్లుకోమంది, పూత పూసిన ఈడు ఏదో చేసి పొమ్మంది, జోడు నిన్నే ఆడమంది, ఈడు చెప్పే గోడు వింది, అయ్యో బాబా చుమ్మదేనా. గోంగూర 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 గోంగూర. జెనిఫర్ లోపెస్ కన్నులు నా, సానియా మిర్జా వన్నెలు నా, త్రిషా లాంటి పిల్ల కోసం పడతారు. అక్కతో పెళ్లి చూపులైతే చెల్లెలికే లైనేసి మరదలితో వ్యవహారం నడిపేరు. కాస్ట్లీగా మారినదే ప్రేమతోటి వ్యవహారం, రూట్ వేసే
ధ్యాసలోన మరిచిపోదురు ఆహారం కళ్ళలోనే కోటలు కడుతూ ఉంటారు కళ్ళలోనే అసలు పెంచుకుంటారు జోడు నిన్నే ఆడమంది ఈడు చెప్పే గోడు వింది అయ్యో బాబా చుమ్మదేదో నా గోంగూర 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 సీరియల్లో ప్రేమలాట సినిమాల్లో ముద్దులాట ఇంటర్నెట్ లో ఇంకేవేవో చూస్తారు ప్రేమ మాట వదిలేసి కామ బాట నడుగేసి దొంగ సామిలాగా విషాలేస్తారు పాలు తాగే వయసులో బేరు కావాలంటారు చదువుకునే సమయంలో చెడు తిరుగుడు తిరిగేరు వయసు చేసే గోల ఇదేనంటారు తలగడకే తాళి కట్టే కాలం ఇదేలే జోడు నిన్నే ఆడమంది ఈడు చెప్పే గోల్డ్ వింది అయ్యో బాబా చుమ్మదేదో నా గోంగూర 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 లెత్త వయసు వాడి నేను అల్లుకోమంది పూత పూసిన ఈడు ఏదో చేసి పొమ్మంది జోడు నిన్నే ఆడమంది ఈడు చెప్పే గోల్డ్ వింది అయ్యో బాబా చుమ్మదేదో నా గోంగూర 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 ఏంటేంటి నా పేరు వాడుకుని నా కొడుకు లవ్ని చెడగొట్టి ఆ అమ్మాయిని ఏసీకి కట్టబెడదాం అనుకుంటున్నారా ఆ పెళ్లి జరుగుతుందా చూద్దామా జీకేకి స్వార్థం ఉంటే నాకు స్వార్థమే నాకు నా కొడుకు లైఫ్ ముఖ్యం ఎంతవరకు దాక్కున్న ఈ అన్నారావు ఇప్పుడు సరెండర్ అవుతాడు ఆ తర్వాత మీ జీకేకి జీవిత ఖైదే నీళ్లు తాగిస్తాను చూడు వెళ్ళి చెప్పు మీ జీకేతో వాడి పెళ్ళాం దగ్గరే సరెండర్ అవుతానని ఏంటి అందరూ ఒక్క రూమ్ లో మూతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారు మీరెవరు రావట్లేదా ఎక్కడికి రమ్మంటున్నావు ఎవరు పెళ్లికి రమ్మంటున్నావు ఆ దీపిక పెళ్లికా లేకపోతే మల్లికార్జునరావు పెళ్లికా రిజిస్టర్ ఆఫీస్కే మిమ్మల్ని రమ్మంటున్నాను ధైర్యంగా రండి ఆ పెళ్లి అసలు జరగదు నీకేంట్రా ఏమన్నా చెప్తావు మనిషి అనే వాడికి నమ్మకం ఉండాలి గానీ అతి నమ్మకం ఉండకూడదు నీ మాటలు నమ్మి మేం మోసపోయింది చాలు ఇంతవరకు వచ్చాక కూడా ఇప్పటివరకు ఒప్పుకుంటుందని నమ్ముతావా నా లవ్ మీద నాకంటే ఎక్కువ నమ్మకం ఇంకెవరికి ఉంటుంది ఇలా చూడండి ఇద్దరు లవర్స్ కలుసుకోబోయే ఆవేశకరమైన విషయం ఆ రిజిస్టర్ ఆఫీస్ లో జరగబోతుంది అక్కడ కోపం ఉండొచ్చు కన్నీరు ఉండొచ్చు సంతోషం ఉండొచ్చు హగ్గింగ్ ఉండొచ్చు ఏం కావాలన్నా ఉండొచ్చు కానీ డైరెక్ట్ గా వస్తే మాత్రమే చూడగలరు ఈ రీటెలికాస్ట్ అవి ఏం ఉండవు ఓ బాగా టైం అయిపోయింది ఆ ఏసీని తీసుకొని నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి నేనే అక్కడ బెస్ట్ మ్యాన్ వస్తాను పెళ్లి కొడుకు నేను ఇంతకుముందు చూసానా మీ ఇంటికి కూడా వచ్చాడు కదా. నువ్వు ఊరుకో. మల్లికార్జునరావుని మా నాన్న చూడలేదు. ఎవరు మల్లెపూలు రావనా? నాన్న మీరు ఊరుకోండి. ఏయ్ ఏంటి చాలా హడావుడిగా లోపలికి వెళ్తున్నావు?
ఏ ఏంటా ఇలా చూడు, ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు, వాడు వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు. హో, అప్పుడే చెప్పాను కదా, నన్ను కావాలనుకుంటే వాడే వచ్చి చెప్పని. రండి. సూపర్ సార్, 4500 పేజీలు ప్రిపేర్ చేశారు. ఇది చాలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదరగొట్టేస్తారు. రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్న ఇందులో సెన్సిటివ్ సైన్ కేసు కదా సార్. అమ్మ ఐఏఎస్, హస్బెండ్ ఐపీఎస్, మీరు చాలా లక్కీ మేడం. ఇక మల్లికార్జునరావు గారు ఉన్నారే, ఆయన పక్కా క్రిమినల్ మేడం. ఎవరమ్మా? మల్లెపూల రమణ? సారీ, ఒక పక్కా క్రిమినల్ చేతికి దొరికితే వాడి బొక్కలు ఎక్కకుండా వదిలిపెట్టరు ఆయన. ఏంటి పెళ్లి కొడుకు సార్, బెస్ట్ మ్యాన్ నేనే వచ్చేసాను. మీరు ఇంకా బయలుదేరకపోతే ఎలా? త్వరగా పదండి, రిజిస్టర్ ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి. నా బంగారం, నేను ఇక్కడ కూర్చున్నా, మీరు వచ్చి కూర్చోండి. మహేష్ రా, రాణి ఇట్రామ్మా. మేం కూడా పెళ్లికే వచ్చాం, కానీ ఈ పెళ్లికి కాదు. అది ఇంకొకరి పెళ్లి గురించి. దీపిక, టైం అయింది, మల్లికార్జునరావుకు ఫోన్ చేయి. ఏమిటి దీపిక, లైన్ దొరకలేదా? అదే ట్రై చేస్తాను. ఆలోచించకు, వేసే కల్పన. ఎవరూ దిగులు పడకండి, అందరికీ షుగర్ ఉంది. అవును. పోతే నేను దీపికను మాట్లాడుతున్నాను. టైం అయిందంట, నువ్వు బయలుదేరావా? హలో, నేను మహేష్ మాట్లాడుతున్నాను. సారీ, ఎప్పటిలాగే నేను అడ్డొచ్చాను. 1 సెకండ్. హాయ్ దీపిక, ఐఎమ్ ఆన్ ద వే. ఓకే సార్, ఆన్ ద వే అని చెప్పి వేరే వేలో వెళ్తున్నారు. ఎప్పుడు నీ వేళ వెళ్ళకూడదు, అప్పుడప్పుడు నా వేళ కూడా వెళ్ళాలి. సారీ తమ్ముడు, కళ్ళు కనబడలేదు. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరం అంటే ఎవరు వింటున్నారు? మహేష్ వస్తున్నాడేమో, కొంచెం చూడరా, వెళ్ళు. త్వరగా చూడు మహేష్.